सगणुनि आनंद सागर मदनम श्री साईनाथ स्तवन मंजरी श्री साईनाथ स्तवन मंजरी। సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ సాయినాథ స్తవన మంజరి పారాయణ కార్యక్రమానికి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతం. నిజంగా బాబా పట్ల మీకున్నటువంటి ప్రేమ, ఆయన పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని చూస్తుంటే నిజంగా నాకు అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది. సాయి టీవీ లక్ష్యం ఒక సాయి టీవీ లక్ష్యమే కాదు, సాయిబాబాకు సంబంధించినటువంటి ప్రేమను పంచేటువంటి వ్యక్తులే కావచ్చు, సంస్థలే కావచ్చు. ఖచ్చితంగా బాబా పట్ల, బాబా కార్యక్రమాలకు సహకరించేటువంటి వారి పట్ల గొప్ప అభిమానాన్ని, ప్రేమను కలిగి ఉండాలి, ఉంటాయి కూడా. ఎందుకంటే దాస్గన్ మహారాజ్ గారు బాబా పట్ల ప్రేమను పెంపొందించడంలో, బాబాను అందరికీ దగ్గరికి చేయాలనేటువంటి దాంట్లో ఎంత ప్రయత్నం చేశారో, సాయి టీవీ కూడా ఈరోజు అదే రకమైనటువంటి ఒరవడిని, దాస్గన్ మహారాజ్ గారి యొక్క ఆశయాన్ని, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తుంది. దాస్గన్ మహారాజు నిజంగా చాలా గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు. నిజంగా ఆ రోజు ఒక రైలు బండి తప్ప, గుర్రబండ్లు తప్ప, మామూలుగా నాందేడ్ నుంచి పండరిపురం పోవాలంటే దాదాపు ఒక రోజు 2 రోజుల ప్రయాణం. దానికోసం రైలు బండి కోసం ఎంతో నిరీక్షించాలి. అప్పట్లాగా అన్ని సమయానికి వచ్చేటివి కాదు. ప్రయాణ సౌకర్యాలు లేక కీర్తనలకు వెళ్ళేటప్పుడు కూడా మామూలుగా 1-2 హాల్టులు చేసుకుంటూ వెళ్ళేవారట. ఎందుకంటే ఏకవికి ప్రయాణం ఇప్పట్లాగా అప్పటి ఉండేది కాదు. అయినా సరే ఎప్పుడూ కూడా దాస్గన్ మహారాజులో ఒక నిరుత్సాహం కానీ, లేకపోతే ఎందుకులే ఇక చాలు అనేటువంటిది కానీ ఎప్పుడూ కనిపించలేదు. ఎందుకంటే దాస్గన్ మహారాజ్ గారు గొప్ప సంత్ కవిగా, గొప్ప కీర్తనాకారుడిగా, ఆధునిక మహీపతిగా పేరు సంపాదించుకున్నప్పటికీ ఏదో రకంగా తను చేసేటువంటి కీర్తనలో ఏదో ఒక సందర్భంలో బాబా యొక్క మహిమను పైకి తీసుకొచ్చేవారు. చాలా సమయానికి అనుకూలంగా బాబా లీలను అలా తీసుకొచ్చి కీర్తనలో చూపించేవారు. అంటే మనం ఏది మాట్లాడినా, ఏమి చేసినా ఖచ్చితంగా బాబా అనేటువంటి దాన్ని మళ్ళీ మనం స్మరించుకుంటాం, గుర్తు తెచ్చుకుంటాము. దానికి మనం బాబాకు లింక్ చేస్తాము. అందరం ఏమంటాము, ఏదన్నా పని జరగగానే అది బాబా దయ అంటాం. అంటే ఆయన దయ లేకుండా, ఆయన ప్రేమ లేకుండా, ఒకసారి ఆయన్ని ఆశ్రయించిన తర్వాత మనం ఇంకా అవి చూడకుండా, వాటిని అంటిపెట్టుకొని ఉండకుండా, ప్రేమ అనురాగం అనేటువంటి దాన్ని అంటిపెట్టుకొని ఉండకుండా అసలు ఉండలేదు. అంత గొప్ప ప్రేమ బాబాది. ఆ ప్రేమను చాలా పరిపూర్ణంగా అనుభవించినటువంటి వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే దాస్గన్ మహారాజ్ గారు బాబాను ఏదన్నా అడగాలన్నా, బాబా దగ్గర తన యొక్క చనువును ఒక హక్కులాగా, ఒక రైట్, ఎస్ నాకు ఆ హక్కు ఉంది బాబాను అడగడానికి, బాబాతో నేను ఈ సంభాషణ చేయడానికి నాకు ఆ రైట్ ఉంది అని చెప్పి భావించేవాడు. అందరిలాగా దాస్గన్ మహారాజు అందరి భక్తుల్లాగా బిడియంగానో మొహమాటంగానో బాబా ఏమనుకుంటాడు అని చెప్పి ఉండేవారు కాదు బాబాతో.
బాబాతోటి చాలా నిర్మోహమాటంగా ఉండేవారు బాబాతో కూడా. ఎందుకంటే అది జన్మతహా వచ్చినటువంటి సంస్కారం దాస్గన్ మహారాజ్ గారికి. ఏదైనా సరే మొహం మీదనే అనేసేయాలి, ఏదైనా సరే మొహం మీదనే చేయాలి. అందుకనేమో దాస్గన్ మహారాజులో నిరాపేక్ష అనేటువంటిది బాగా బలంగా పాతుకుపోయింది. ఎప్పుడు కూడా దేన్ని ఆశించేటువంటి వారు కాదు దాస్గన్ మహారాజ్ గారు. ఈవెన్ కీర్తిని మర్యాదను కూడా ఆయన దగ్గరికి రానిచ్చేవారు కాదు. కేవలం భగవంతుడు నాకు ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరాన్ని నేను అనుభవిస్తున్నాను, ఆ వరాన్ని అనుభవించేటువంటి పనిలో భాగంగానే మీ అందరికీ అద్భుతమైనటువంటి కథాశ్రవణాన్ని నేను వినిపిస్తున్నాను అంటారు. అంటే నేను పండితుణ్ణి అనేటువంటి గర్వం కానీ అహంకారం కానీ ఎప్పుడూ దాస్గన్ మహారాజ్ గారిలో ఉండేది కాదు. అందుకనే ఆయనే సంత్ కవిగా మరాఠా దేశం అంతా కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి వారు. దాస్గన్ మహారాజ్ గారు కీర్తన చేస్తే ఎక్కడా కూడా ఒక నయా పైసా ముట్టుకునేవారు కాదు. నయా పైసా ఎవరైనా సరే హారతి పళ్ళెంలో డబ్బులు వేస్తే తిరిగి మళ్ళీ వారికి ఆ డబ్బుని ఇచ్చేసి, నాకేమీ అవసరం లేదు ఈ డబ్బుతోటి వీలైతే, నేను కథలో చెప్పాను కదా, గొప్ప సత్పురుషుడు, యోగీశ్వరుడు, పరమాత్మ అయినటువంటి సాయిబాబా షిరిడీలో ఉంటారు, వెళ్ళి దర్శించుకోండి, ఈ ఒక్క మాట మాత్రమే చెప్పేవారు. అట్లా నిరాపేక్ష అనేటువంటిది ఎప్పుడూ కూడా దాస్గన్ మహారాజులో కనిపిస్తూ ఉండేది. ఎందుకంటే దాస్గన్ మహారాజు గారి యొక్క కీర్తనలన్నీ కూడా పెద్ద పెద్ద రాజప్రసాదాల్లో జరిగేది. ఆ రోజు ఉన్నటువంటి సంస్థానాధీశులు రాజప్రసాదాల్లో ఉన్నటువంటి వారు దాస్గన్ మహారాజు గారి యొక్క కీర్తనలను తమ సంస్థానంలో పెట్టుకోవడానికి చాలా ఉత్సాహాన్ని చూపేవారు. ఇలాగే ఒకసారి ఇండోర్ మహారాజు హోల్కర్ అనేటువంటి రాజు దాస్గన్ మహారాజ్ గారి యొక్క కీర్తనను తమ సంస్థానంలో చేయాలని చెప్పి అడుగుతారు. సమయం చూసుకొని దాస్గన్ మహారాజ్ గారు కీర్తన చేయడానికి ఇండోర్ సంస్థానానికి వెళ్తాడు. రోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కీర్తన జరిగేది. కీర్తన జరిగేటప్పుడు రాజప్రసాదంలో రాజుగారు, రాణిగారు, రాజమాత, అనేక మంది ప్రముఖులు, మంత్రులు, మహామంత్రులు, పండితులు చాలామంది ఆసీనులై కూర్చొని ఉండేవారు. దాస్గన్ మహారాజ్ గారి యొక్క కీర్తన జరుగుతున్నంతసేపు ఎంతో ఆనందంలో, తన్మయత్వంలో ఆ రాజప్రసాదం అంతా మునిగి తేలేది. అయితే దాస్గన్ మహారాజ్ గారి గురించి ఆ ఇండోర్ రాజు హోల్కర్ వింటాడు. ఏమని వింటాడు? దాస్గన్ మహారాజ్ గారికి ₹1 దక్షిణ కూడా ఎక్కడ స్వీకరించారనేటువంటి పేరుంది. మరి మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఉత్తి చేతులతో పంపితే మా గౌరవం ఏమైపోవాలి? ఎందుకంటే ఆ రోజు సంస్థానాధీశులు రాజప్రసాదాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో ఎవరైనా సరే తమ విద్యను ప్రదర్శిస్తే వారికి తగు సత్కారము, వెండి, బంగారు నాణాలను ఇచ్చి పంపించేవారు. అయితే అప్పటి వరకు జరిగినటువంటి అనేక కీర్తనలు చాలామంది వచ్చిపోయి ఉంటారు, చాలామంది రకరకాలైనటువంటి విద్యలను అక్కడ ప్రదర్శించుంటారు. వాళ్ళందరికీ కూడా గౌరవంగా రాజావారు సత్కారం చేసి పంపిస్తారు. రాజావారు నిశ్చయించుకుంటాడు, దాస్గన్ మహారాజు ఎట్లా ఇక్కడి నుంచి కానుక తీసుకోకుండా పోతాడో నేను చూస్తాను అని చెప్పి ఆయనకు సత్కారం చేసి చక్కగా వెండి, బంగారు నాణాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మామూలుగా దాస్గన్ మహారాజ్ గారికి అభిమానులు ఎక్కువ. ఎందుకంటే ఆయన అనేక చోట్ల కీర్తన చేస్తారు కాబట్టి ఎప్పుడూ కీర్తనలో పాల్గొన్నటువంటి వారు, విన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఆ రాజప్రసాదంలో ఉన్నటువంటి ఒక గూఢాచారి దాస్గన్ మహారాజ్ గారి యొక్క అభిమాని. దాస్గన్ మహారాజ్ గారు బస చేసినటువంటి చోటికి వచ్చి చెప్తారు, అయ్యా మీరు ₹1 కూడా ఎక్కడ ఆశించరు, ఈ విషయం మా రాజావారికి తెలుసు, కానీ మీకు ఇక్కడి నుంచి దక్షిణ ఇచ్చే పంపించాలి అని చెప్పి అనుకుంటున్నారు మంచి సత్కారం చేసి. కాబట్టి వాటిని కనుక తిరస్కరిస్తే మిమ్మల్ని దండించేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది, జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు. అప్పుడు దాస్గన్ మహారాజ్ ఆ గూఢాచారికి చెప్తారు, ఏమీ నువ్వు కంగారు పడద్దు, మీ రాజుగారి గౌరవానికి
భంగం కలగకుండా, వారి మనసు నొచ్చుకోకుండా నేను వారి దక్షిణను చాలా సున్నితంగా తిరస్కరిస్తాను. మహారాజు గారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి అంటారు. చివరి రోజు కీర్తన ముగుస్తుంది. ముగిసిన తర్వాత దాస్గన్ మహారాజ్ గారికి గొప్ప సన్మానాన్ని ఏర్పాటు చేస్తారు రాజావారు. ఏర్పాటు చేసి చక్కటి శాలువా కప్పి చక్కగా రాజావారు ప్రసంగిస్తుంటారు. అసలు ఇంత అద్భుతమైనటువంటి కీర్తన నేను ఎక్కడ వినలేదు, కనలేదు అని చెప్పి కీర్తిస్తూ ఉంటే దాస్గన్ మహారాజ్ ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత, సన్మానం తర్వాత బహుమానాన్ని, తాంబూలాన్ని అందజేయాలి. సరిగ్గా ఆ సమయం రాగానే దాస్గన్ మహారాజ్ గారు, అయ్యా రాజావారు, నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటి ప్రసాదించమని చెప్పి అడుగుతాను, దయచేసి మీరు దాన్ని మన్నించాలి అంటారు. రాజాగారు ఆశ్చర్యపోతారు. ఓహో, ఏమడుగుతాడు, ఖచ్చితంగా ఈ ప్రదేశం లేదన్నా ఆశ్రమం కట్టుకోవడానికి ఖచ్చితంగా భూమి అడుగుతాడు, లేకపోతే ధన సహాయం అడుగుతాడు, ఇంకోటి అడుగుతాడు. రైట్, నేను ఏదైతే అనుకున్నా నా దారిలోకి దాస్గన్ మహారాజ్ వచ్చేసిండు అనుకుంటాను. అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎక్కడా ఏమీ ఎవరిని అడగనటువంటి ఈయన మహారాజా వారిని ఏదో కోరుతున్నాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు దాస్గన్ మహారాజ్ గారు అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేస్తారు. అయ్యా, ఇండోర్ సంస్థానం అంటే గొప్ప పేరున్నటువంటి సంస్థానం. మీరు అనేక మందికి, పేదవారికి ఇనాములు, భూములు, ఇళ్ళు, రకరకాలైనటువంటి వసతులు ఏర్పాటు చేశారు. దానికంటే కూడా మీకు ప్రపంచంలో ఒక గొప్ప పేరుంది. పేద విద్యార్థులు చదువుకోవాలనేటువంటి ఆశ ఉన్నటువంటి ఆ పేద విద్యార్థులందరికీ మీరు గొప్పగా విద్యను చెప్పిస్తారు, ఎంతో ఆర్థిక సహాయం చేస్తారు ఆ పేద విద్యార్థులందరికీ. అయ్యా, నేను కూడా ఒక కళాశాలలో విద్యార్థిగా చేరదామనుకుంటున్నాను. అందుకు కావలసినటువంటి దక్షిణను మీరు దయచేసి నాకు సమర్పించాలి అంటారు. ఇంకా బలపడిపోతుంది పక్కన. ఖచ్చితంగా ఏదో పైసలు అడిగే వారంలో ఉండు దాస్గన్ మహారాజు అని చెప్పి, మహారాజుకేమో ఓహో, నా పని ఇంత సరళంగా అయిపోతుందా, నేను ఖచ్చితంగా చాలా గొప్పగా సత్కరించి పంపించాలనుకున్నాను. ఓకే, అడిగి నేను ఇచ్చేదానికంటే ఇంకెంత అడిగినా సరే, ఎంతైనా ఇవ్వడానికి నేను సిద్ధమని చెప్పి మహారాజు మనసులో అనుకుంటాడు. అనుకుంటుంటే, చెప్పండి మీరు ఏ కళాశాలలో చేరతారంటారు. అయ్యా, నేను పారమార్థిక సాధన అనేటువంటి కళాశాలలో నేను చేరదలుచుకున్నాను. అక్కడ నన్ను కొంత దక్షిణ అడుగుతున్నారు. ఆ దక్షిణను మీరు ప్రసాదించాలి. ఆ దక్షిణ పేరే నిరాపేక్ష. ఏమీ ఆశించని ఒక వైరాగ్య స్థితిని నాకు కలిగేలాగా మీరు ఆశీర్వదించాలి, దాన్ని మీరు అందజేయాలి అంటారు. అయిపోయింది. రాజుగారికి ఏం మాట్లాడాలో తెలియక దాస్గన్ మహారాజ్ గారికి నమస్కారం పెట్టి, అయ్యా, ఎంతోమందిని కీర్తనాకారుని చూశాను, అసలు రాజప్రసాదంలో అడుగుపెట్టగానే వాళ్ళు చేసేటువంటి పని కంటే కూడా నేను ఇచ్చేటువంటి రొక్కం పైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. నేను నీకు మంచి సత్కారం చేసి మంచి రొక్కం ఇచ్చి పంపించాలనుకున్నాను, కానీ నువ్వు ముందే మాట అడ్డుపడేశావు. నువ్వు రాజావారు, మీరు నేను అడిగింది మాత్రమే ఇవ్వాలని చెప్పి. అయ్యా, నీ విద్యకు, విద్వత్తుకు, నీ సమయస్ఫూర్తికి నా నమస్కారాలు. నీ దగ్గర ఉన్నటువంటి నిరాపేక్ష అనేటువంటి గొప్ప నిధి ఇంకా పెరగడానికి నేను దోహదపడినటువంటి వాడిని అవుతాను. నీకు నమస్కారం మాత్రమే నేను సమర్పించేటువంటి ఈ కీర్తనా దక్షిణ అని చెప్పి మహారాజు గారు వెళ్ళి తన స్థానంలో కూర్చుంటారు. అంటే చూడండి ఎంత చతురత శ్రీ దాస్గన్ మహారాజ్ గారు. కాబట్టి దాస్గన్ మహారాజ్ గారు ముందు వజ్ర వైఢూర్యాలు పోసినా సరే ఒక్కదాన్ని కనీసం అటువైపు కన్నెత్తేనా చూడు. మనం బాబా గురించి చెప్పుకుంటాం. బాబా తన ముందు అనేక రకాలైనటువంటి పదార్థాలు, వస్తువులు, వజ్ర వైఢూర్యాలు, అనేక రకాలైనటువంటి వెండి పాత్రలు ఏవి పెట్టినా సరే అటువైపు అట్లా ఓరకంటితో కూడా చూడనటువంటి గొప్ప ఉదార్థమైనటువంటి గుణం. బాబా దగ్గర దాస్గన్ మహారాజ్ గారు ఏం నేర్చుకున్నారంటే, ఎందుకంటే దాస్గన్ మహారాజ్ గారు తన మనసులో ఒక మాటను నాటుకున్నారు. పోలీసు ఉద్యోగం వదిలిపెట్టి వచ్చినప్పుడు బాబా నేను జీవించేది ఎట్లా, నాకు జీవన భృతి ఎట్లా అంటే
గను బాధపడకురా, నిన్ను నేను పోషిస్తాను, నిన్ను నేను చూసుకుంటాను అన్నాడు. కాబట్టి బాబానే పోషించాలి, బాబానే చూడాలి, బాబానే నేను చేసేటువంటి పనుల్లో ఆయన్నే కర్త కావాలి తప్ప నేను కర్తను కాదు అనేటువంటి దాన్ని బాగా బలంగా నాటుకున్నాడు. అందుకని ఎక్కడ కాని పైసా కూడా ఆయన ఆశించాడు. ఇంకొకసారి ఇంకో రాజప్రసాదంలో ఇట్లే కీర్తన జరిగింది. ఎందుకంటే ఆ రోజు సంస్థానాధీశులకు రాజులకు కీర్తన పెట్టించుకోవడం, తర్వాత కీర్తనకారులను గొప్పగా సత్కరించడం, ధన కనకాలు వారికి అందజేయడం, ఇవన్నీ కూడా వాళ్ళ హోదాకు ఒక గొప్ప గౌరవంగా భావిస్తారు వాళ్ళు. అట్లాగే ఆ సంస్థానంలో కూడా కీర్తన పెడతారు. అయిపోతుంది. చివరి రోజు ఎట్లయినా సరే దాస్గన్ మహారాజ్ గారికి దక్షిణ నేను చెల్లించి తీరాలనుకుంటాడు ఆ సంస్థానాధీశుడు కూడా. సరే అని చెప్పి ఒక పళ్ళెం నిండా వెండి కాసులు, ఇంకో పళ్ళెం నిండా బంగారు కాసులు తీసుకొచ్చి, అయ్యా మీరు అద్భుతమైనటువంటి కీర్తనకారులు, దీన్ని మీరు తీసుకోవాల్సిందే అని అంటే, అయ్యా నేను ఎక్కడా కూడా కానీ కూడా ముట్టను అని అంటే, ఇవి కానీ అని చెప్పి ఎవరన్నారు, ఈ డబ్బులు కావయ్యా, నేను ప్రతిరోజు వేణుగోపాల స్వామి దగ్గర జమ చేసినటువంటి ప్రసాదము, వేణుగోపాల స్వామి ప్రసాదాన్ని మీరు కాదంటారా? ఎంత అపచారము, మీరు ఇంత గొప్ప భగవద్కీర్తన చేస్తారు, భగవంతుడిచ్చే ప్రసాదాన్ని కాదంటారేంటి అని చెప్పి అంటారు. ఎందుకంటే చాలా చతురతతోటి రాజు ఆ ప్రయోగాన్ని చేస్తారనమాట. ఎట్లయినా సరే దాస్గన్ మహారాజ్ గారికి మూట కట్టేయాలని చెప్పి, దేవుడి ప్రసాదం అంటే తీసుకుంటాడు కదా. సరే అని చెప్పి దేవుడి ప్రసాదం అన్నాడు కాబట్టి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అందరూ ఆశ్చర్యపోతారు, ఓహో ఏమి అంటున్నటువంటి దాస్గన్ మహారాజ్ చేతిలో పళ్ళాలు పడ్డాయి అని చెప్పి. మెల్లిగా శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ ఓ కీర్తన చేస్తారు. చేసిన తర్వాత నిజంగా శ్రీకృష్ణ పరమాత్మ నాకు ఇంత పెద్ద ప్రసాదాన్ని ప్రసాదిస్తారనుకోలేదు, దీన్ని నేను ఒక్కనే తిని ఏ విధంగా ఆరాయించుకోగలుగుతాను? తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు మనం ప్రసాదం తెచ్చినప్పుడు తెచ్చుకున్నటువంటి దాన్ని ఒక్కరమే తినం కదా, దానికి అందరికీ పంచాలి కదా. నాకు శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు ఒక్కడివే ఏం తింటావు, ఇక్కడ అనేక మంది కుచేలులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్లకు నా ప్రసాదాన్ని పెట్టమని చెప్పి అన్నారు, కాబట్టి ఆ ప్రసాదాన్ని పంచుతాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్తే భయపడతారు, భయపడి తీసుకోవడానికి నిరాకరిస్తారు. అప్పుడు అంటారు, మహారాజా మీ సామ్రాజ్యంలో మీ సమక్షంలో భగవంతుని ప్రసాదాన్ని కూడా మీ సంస్థానంలో ఉన్నటువంటి ప్రజలు స్వీకరించరా అని అడుగుతారు. అప్పుడు రాజు మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటారు. సరే అని చెప్పి మహామంత్రి సైగ చేస్తే వాళ్ళందరూ కూడా దాన్ని స్వీకరిస్తారు. మొత్తంగా శ్రీకృష్ణ నామాన్ని జపిస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తనకు మహారాజు గారు ఇచ్చినటువంటి ఆ కాసులన్నింటినీ పనిచేసి ఒట్టి చేతులతోటి నమస్కారం చెప్పి రాజుగారికి వెళ్ళిపోతారు. నిజంగా ఎంత గొప్ప వ్యక్తిత్వం కదా దాస్గన్ మహారాజ్ది. ఈ విధంగా దాస్గన్ మహారాజ్ గారి గురించి మాట్లాడుతూ పోతూ ఉంటే సమయం తెలియదు అసలు. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఆనాటి భక్తుల యొక్క జీవిత విశేషాలను మనం చదివితే తెలుసుకుంటే బాబా వాళ్లకు ఎంత ఉత్తమమైనటువంటి సంస్కారాలను వాళ్లకు నేర్పారు అనేటువంటిది అర్థమవుతుంది. దాంట్లో ఒక్కటైనా ఆ సంస్కారంలో ఒక్కటైనా మనం పొందగలుగుతాము అనేటువంటి ఒక ఆశ అంతే. మరి ఈరోజు పూజను ప్రారంభించుకుందాం, తర్వాత శ్రవణ మంజరి పారాయణ కూడా మనం చేసుకుందాం.